ప్రతి రాత్రి ఒకే పాట ఆమెకు మాత్రమే వినిపించే స్వరం. ఇంట్లో అందరూ నిద్రపోతారు. గదులన్నీ చీకటితో నిండిపోతాయి. గడియారం సూసూలు ఒక్కో నిమిషాన్ని మెల్లగా కదిలిస్తూ ఉంటాయి. ఆ నిశ్శబ్దం లోపల గడియారం 12 దాటిన క్షణం ఆమె గుండె మాత్రం ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంటుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు ఇప్పుడు ఆ పాట వినిపించబోతోందని. కిటికీ దగ్గర ఉన్న తెల్లని తెరకి గాలి తగులుతుంది. అది మెల్లగా ఊగుతుంది. మెల్లగా, చాలా మెల్లగా, ఎవరైనా చాలా దూరం నుంచి పాడుతున్నట్టుగా. కానీ అదే సమయంలో ఆమె చెవికి దగ్గరగా నిలబడి పాడుతున్నట్టు అనిపిస్తుంది. నువ్వున్నావంటే నాకు భయం లేదు అంటూ ఆమె కళ్ళను బిగిగా మూసుకుంటుంది. ఎందుకంటే ఆ పాట ఒక జ్ఞాపకం కాదు, ఒక పూర్తి కాలేకపోయిన జీవితం. ఆ లైన్ వినగానే ఆమె కళ్ళల్లో నీళ్లు నిండిపోతాయి. ఎందుకంటే ఆ లైన్ ఒక పాట కాదు, ఆమె గతం, ఆమె జీవితం, ఆమె మౌనం. పెళ్లికి ముందు ఆమె ఒక సాధారణ అమ్మాయి కాదు. ఆమెకి కలలుండేవి, నవ్వులు ఉండేవి, ఎదురు చూపులు కూడా ఉండేవి. ఆమె జీవితంలో ఒకరున్నారు. ఆమె నవ్వు కోసం ఎదురు చూసేవాడు. ఆమె కోపాన్ని కూడా ప్రేమగా చూసేవాడు. ఆమె భయపడితే చేతులు పట్టుకొని నేను ఉన్నాను కదా అని చెప్పేవాడు. వాళ్ళు కలిసి వర్షంలో తడిసిన రోజులు ఉన్నాయి. చిన్న చిన్న టీ షాపుల్లో కూర్చొని భవిష్యత్తు గురించి మాట్లాడుకున్న రాత్రులు కూడా ఉన్నాయి. ఒక చిన్న ఇల్లు, 2 కుర్చీలు, ఒక జంట కలలు. అతను తరచూ ఒక పాట పాడేవాడు. నువ్వున్నావంటే నాకు భయం లేదు అంటూ. ఆమె నవ్వుతూ అడిగేది, నేను లేకపోతే అని. అతను వెంటనే చెప్పేవాడు, అప్పుడు నేను కూడా ఉండను అని. ఆమెకి అప్పుడు అది ఓ డైలాగ్లా అనిపించింది, ప్రేమలో చెప్పే మాటలలా అనిపించింది. కానీ జీవితం ఆ మాటను నిజం చేసింది. ఒక యాక్సిడెంట్, ఒక అజాగ్రత్త క్షణం, ఒక ఫోన్ కాల్. ఆమె చెవుల్లో ఇంకా ఆ కాల్ శబ్దం మోగుతూనే ఉంటుంది. హలో, ఇతనెవరో మీకు తెలుసా? ఒక ప్రమాదం జరిగింది అంటూ అవతలి గొంతు. ఆ రోజు ఆకాశం కూలిపోలేదు, కానీ ఆమె లోపల ఏదో పూర్తిగా ఛిద్రమైపోయింది. ఆమె చివరిసారి అతన్ని చూసినప్పుడు అతని పెదవుల మీద ఆ పాట నిలిచిపోయినట్టు అనిపించింది. పూర్తిగా పాడలేకపోయిన లైన్ ఆమె చెవుల్లో ఎప్పటికీ మిగిలిపోయింది. ఆమె ఏడ్చింది, బిగ్గరగా కాదు, లోపలే, నిశ్శబ్దంగా. రోజులు గడిచాయి. ఇంట్లో వాళ్ళు ఒక మాట అన్నారు, జీవితం ఆగిపోదు, ముందుకు నడవాలి అన్నారు. ఆమె ముందుకు నడిచింది, కానీ ఆమె హృదయం మాత్రం వెనక్కి తిరిగి చూసుకుంటూనే ఉంది. పెళ్ళయింది, భర్త మంచివాడు, ఆమెని గౌరవించేవాడు, ఆమె నవ్వు కోసం ప్రయత్నించేవాడు కూడా. కానీ ఒకరోజు చాలా సాధారణంగా, చాలా మెల్లగా అతను అడిగాడు, నువ్వు నాతో ఉన్నావు, కానీ పూర్తిగా లేవు అనిపిస్తుంది. నేనేదైనా తప్పు చేస్తున్నానా అని అడిగాడు. ఆమె గుండె ఒక్కసారిగా బరువైంది. ఎందుకంటే అతను తప్పు చేయలేదు, కానీ ఆమె హృదయంలో ఒక మూల ఇంకా గతంలోనే జీవిస్తూ ఉంది. ఆమె లోపల ఒక మాట మోగింది, నేను ఎవ్వరిని మోసం చేయలేదు, కానీ నా హృదయం మాత్రం 2 కాలాల మధ్య చిక్కుకుపోయింది అనుకుంటూ. ఆమె భర్తకి నవ్వి చెప్పింది, ఏమీ లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్పేది. రోజులు గడుస్తూ ఉన్నాయి. పిల్లలు పుట్టారు. ఇంటి బాధ్యతలు ఆమె చేతుల్లో పడిపోయాయి. వంటగది పొగల్లో, స్కూల్ బ్యాగుల మధ్య, ఫీజుల ఆలోచనలో మునిగిపోయిన ఒక సాధారణ గృహిణిలా మారిపోయింది తన జీవితం. ఆమె బయటకి పూర్తిగా సర్దుకున్న మహిళలా కనిపించింది. కానీ ప్రతి రాత్రి 12 గంటలకి ఆ పాట ఆమెకి గుర్తు చేస్తూనే ఉంది, ఆమె ఎక్కడో ఒక చోట ఇంకా ఆగిపోయిందని. ఒకరోజు ఆమె భర్త అడిగాడు, నీకెందుకు రాత్రిళ్ళు ఒక్కసారిగా మెలకువ వస్తుంది
అని. ఆమె నవ్వింది. ఏమీ లేదు అని. ఎందుకంటే కొన్ని నిజాలు చెప్పడానికి కాదు, మౌనంగా మోయడానికి అని ఆమెకు అర్థమవుతుంది. ఆ పాట బయట నుంచి రాదు, ఆమె మనసులోనే మ్రోగుతోంది. అది ప్రేమ మిగిల్చిన ప్రతిధ్వని. అది పూర్తి కాలేకపోయిన ఒక కథ. అది చెప్పలేకపోయిన ఒక వీడ్కోలు. ఒక రాత్రి ఆమె ధైర్యం చేసి ఎప్పటినుంచో తాకని ఒక పాత డైరీ తీసుకుంది. అందులో అతను రాసిన ఒక చిన్న లైన్ ఉంది. "నువ్వు నవ్వితేనే నా ప్రేమకి అర్థం" అని ఉంది. ఆమె ఆ లైన్ చదివి చాలాసేపు ఏడ్చింది. ఆ రాత్రి ఆమెకు ఒక కల వచ్చింది. ఆమె మళ్ళీ అదే కిటికీ దగ్గర నిలబడి ఉంది. గాలి మెల్లగా లోపలికి వస్తోంది. అతను ఆమె ముందు నిలబడి ఉన్నాడు. బాధ లేదు, రక్తం లేదు, ప్రమాదం లేదు. కేవలం ఒక ప్రశాంతమైన నవ్వు మాత్రమే. అతను మెల్లగా చెప్పాడు, "నువ్వు బ్రతుకుతున్నావంటే నాకు అదే చాలు. నన్ను గుర్తు పెట్టుకొని ఏడవకు. నువ్వు నవ్వితేనే నేను పూర్తవుతాను" అంటూ ఆమె చేతిని వదిలి నెమ్మదిగా వెనక్కి నడిచిపోయాడు. పిల్లలు, భర్త, ఈ ఇంటి గోడలు అన్నీ ఉన్నా ఎక్కడో ఒక మూలలో తాను ఖాళీగా ఉన్నట్టు అనిపించింది. ఆ రాత్రి 12 అయింది. ఆమె కళ్ళు మూసుకొని వేచి చూసింది. పాట మొదలైంది. కానీ ఈసారి ఆమె భయపడలేదు. ఆమె మెల్లగా చెప్పింది, "నేను బాగున్నాను. నువ్వు వెళ్ళిపోయినా నేను బ్రతికాను. నీ ప్రేమతోనే బ్రతికాను" అని చెప్తుంది. ఆ మాటల తర్వాత మొదటిసారి ఆ పాట పూర్తిగా వినిపించింది. తర్వాత ఆ పాట ముగిసిపోయింది. మరుసటి రోజు రాలేదు. ఆమెకు అర్థం చేసుకుంది. ప్రేమ చనిపోదు, మనల్ని వెంటాడుతుంది అని. కాదు కాదు, మనల్ని నిలబెడుతుంది అని ఆమెకు అర్థమవుతుంది. కొన్ని ప్రేమలు మన జీవితంలో ఉండవు. మనతో కలిసి ఉదయాలు చూడవు. మన రాత్రి అలసటను తుడవవు. మన పక్కన కూర్చొని ఏమైంది అని కూడా అడగవు. కానీ మన గుండె గోడలపై అవి చెక్కిన గుర్తులు మాత్రం ఎప్పటికీ చెరిగిపోవు. కాలం దాటినా, కొత్త మనుషులు మన జీవితంలోకి వచ్చినా, కొన్ని బాధ్యతలు భుజాలపై పడినా, ఆ గుర్తులు మాత్రం లోపల ఎక్కడో మెల్లగా మెరుస్తూనే ఉంటాయి. వాళ్ళు మన జీవిత భాగస్వాములు కాకపోవచ్చు, మన పేరుతో పిలవబడకపోవచ్చు, మన ఇంటి ఫోటో ఫ్రేమ్లో కనిపించకపోవచ్చు. కానీ మన భావాల్ని మలిచిన తొలి చెయ్యి వాళ్ళదే అవుతుంది. మన నవ్వు వెనుక ఉన్న మొదటి కారణం వాళ్ళే అవుతారు. మన భయం తగ్గిన మొదటి క్షణం వాళ్ళతోనే వచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనలో ఒక భాగం వాళ్ళలా ఆలోచిస్తుంది, వాళ్ళలా ప్రేమిస్తుంది, వాళ్ళలా క్షమిస్తుంది కూడా. వాళ్ళు మన పక్కన లేరనేది నిజం, కానీ వాళ్ళు మనలో లేరని చెప్పలేం. ఎందుకంటే కొన్ని ప్రేమలు ముగిసిపోవు. అవి కథల పూర్తి కావు. అవి జ్ఞాపకంగా నిలిచిపోవడం మాత్రమే కాదు, మనలో ఒక స్వరంగా, ఒక భాగంగా, ఒక మౌనంగా మారిపోతాయి. వాళ్ళు మనతో ఉండకపోయినా మనమైపోతారు. ప్రతి మనిషి జీవితంలో ఒక పూర్తి కాని కథ ఉంటుంది. బయట ఎవరికీ చెప్పలేని, కానీ లోపల ప్రతి రాత్రి మెల్లగా గుర్తు చేసే ఒక జ్ఞాపకం. మనం అది మర్చిపోయామని అనుకుంటాం. జీవితం ముందుకు నడిచిందని నమ్ముతాం. కానీ కొన్ని పేర్లు, కొన్ని స్వరాలు మన గుండె లోతుల్లో ఇంకా నిశ్శబ్దంగా బ్రతుకుతూనే ఉంటాయి. ఈ కథ మీలో ఎక్కడైనా ఒక మూలను తాకి ఉంటే, మీ గతం ఒక్క క్షణం మీ ముందుకి వచ్చి నిలబడి ఉంటే, ఆ మౌనాన్ని లైక్తో అంగీకరించండి. మీ జీవితంలో కూడా ఇలా పూర్తి కాని ఒక అధ్యాయం ఉంటే కామెంట్లో మీ భావాన్ని తప్పకుండా మాతో పంచుకోండి. ఎందుకంటే మీ కథ ఇంకొకరి గుండెకు ధైర్యం కావచ్చు. ఇలాంటి హృదయాన్ని తాకే, మనసు లోపలికి దిగే కథల కోసం ఈ ప్రయాణంలో మా వెంట ఉండండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.